అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగప్రసాద్. వెల్కమ్ టు సోషల్ స్టడీస్ విత్ ప్రసాద్ దత్తా యూట్యూబ్ ఛానల్. అయితే ఈ ఛానల్ నేను ఎందుకు పెట్టానంటే, సో ఎవరైతే యాస్పిరెంట్స్ ఇప్పుడు మెగా డీఎస్సీకి అయిపోయింది కదా! నెక్స్ట్ ఇయర్ డీఎస్సీ 2026 డీఎస్సీకి మరియు టెట్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేద్దామని పెట్టాను. బట్ అసలు నేను ఎవరు, ఎందుకు ఈ ఛానల్ పెట్టాను, నా జర్నీ ఏంటి అనేది కూడా నేను క్లుప్తంగా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా, సూటిగా, సుత్తి లేకుండా చెప్తాననమాట. మా స్వగ్రామం వచ్చేసరికి కాలపాలెం, కృష్ణా డిస్ట్రిక్ట్. అట్ ద సేమ్ టైం కలిదిండి మండలం అండి. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత అలాగే బీఈడీ కూడా కంప్లీట్ చేశాను. సోషల్ స్టడీస్ తీసుకున్నాను. సోషల్ స్టడీస్‌లో ఆల్రెడీ 2020లో నాకు బీఈడీ అయింది. అప్పటి నుంచి కూడా ప్రైవేట్ స్కూల్స్‌లో వర్క్ చేస్తూ, అది కూడా రెసిడెన్షియల్ స్కూల్స్‌లో వర్క్ చేశాను. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా! మార్నింగ్ 6:30కి వెళ్తే నైట్ 9 అవుద్ది ఒక్కోసారి. ఇక వర్క్ లోడ్ అనేది అల్టిమేట్ అనమాట. కానీ ఈ డీఎస్సీ ఈ ప్రయాణంలో నేను ఎక్కడా కూడా ఆఫ్‌లైన్‌లో కోచింగ్ అయితే తీసుకోలేదు. ఆన్‌లైన్‌లో అయితే తీసుకున్నాను. అది కూడా ఎస్ఎండెస్ యాప్‌లో 'బాహుబలి' ప్రోగ్రామ్ తీసి ఎగ్జామ్ సిరీస్ అయితే రాశాను. అండ్ మురళీధర్ సార్‌కి పర్సనల్ మెంటర్‌షిప్ అనమాట. మెంటర్‌షిప్ అని ఎందుకు అంటున్నానంటే ఆయనతో ఫోన్ చేసి డౌట్స్ అవి క్లారిఫై చేయించుకుని ఎగ్జామ్స్ మాత్రం ఎక్కువగా రాశాను. సో, ఈ మొత్తం వీడియో మీరు జాగ్రత్తగా చూస్తే డీఎస్సీ అనే ఎగ్జామ్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? నేను ఎలాంటి స్టెప్స్ ఫాలో అయ్యాను అనేది మీకు క్లారిటీగా క్వెషన్ ఆన్సర్ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. జాగ్రత్తగా చివరి వరకు చూడండి. యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడండి. డీఎస్సీ అనగానే 2 పార్ట్‌గా విడదీసుకోవాలి దీన్ని. టెట్ ప్లస్ డీఎస్సీ. ఈ టెట్ అనేది అందరికీ తెలుసు కదా! 150 మార్కులు జరుగుద్ది. ఈ 150 మార్కుల్ని మనకి 20 మార్క్స్‌కి పెట్టేసేస్తారు. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ మిస్టేక్ టెట్‌లో నాకు 115 ఉన్నాయి, 116 ఉన్నాయి చాల్లే అని వదిలేస్తారు. వద్దు. అవకాశం ఉన్నప్పుడల్లా టెట్ ప్రిపేర్ అయ్యి రాయండి. టెట్‌లో ఉన్న సిలబస్సే యాస్ ఇట్ ఈజ్ డీఎస్సీలో కూడా ఉంటది. చాలా వరకు ఉంటది. సో, మనం టెట్ వరకు కూడా బాగా చదివితే అంటే 10థ్ క్లాస్ వరకు కూడా మనం హ్యాపీగా చదివేస్తే అంటే మొత్తం చదివేస్తే తర్వాత టెట్ అయిపోయిన తర్వాత మనం చూసుకోవాల్సింది డీఎస్సీ మీదనమాట. డీఎస్సీలో ఇంటర్మీడియేట్ సిలబస్ మనం కంటెంట్ కవర్ చేసామంటే చాలా వరకు సిలబస్ మనకి అయిపోయినట్టే. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఈ టెట్‌లో ఎంత స్కోర్ ఉండాలి అంటే ఎవరికైతే 125 ఒకవేళ మీరు ఎస్ఏ సోషల్ స్టడీస్ రాస్తే మాత్రం 125-130 మధ్యలో ఉంటే బెస్ట్ స్కోర్. మళ్ళీ టెట్ రాసి టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఇంటర్మీడియేట్ చదువుకుంటూ, మెథడాలజీ చదువుకుంటూ ఈ టైం అంతా స్పెండ్ చేయండి. ఎవరైతే 120 ప్లస్ వచ్చి బై ఛాన్స్ డీఎస్సీ మిస్ అవ్వదు. మిస్ అయిందంటే మాత్రం మీకు టెట్ అనేది కరెక్ట్ కాదు. నేను సజెస్ట్ చేయను. 125-130 మధ్యలో ఉంటే చాలు. టెట్ సరిపోద్ది. 16.5 అబోవ్ ఉన్న వాళ్ళు కూడా టెట్‌ని లైట్ తీసుకోవచ్చు. లేదు సార్ రాస్తామంటే రాయండి. వెల్ అండ్ గుడ్. రాయడం అయితే తప్పేం కాదు. బట్ నా పాయింట్ ఏంటంటే మీకు ఆల్రెడీ 16 మార్కులు దాటుంటే మాత్రం అంటే 125 అబోవ్ వచ్చుంటే మాత్రం టెట్‌ని లైట్ తీసుకొని ఈ టైం అంతా ఇంటర్మీడియేట్ మీదను, మెథడాలజీ మీద ఫోకస్ పెడితే ఆ జీకే కరెంట్ అఫైర్స్ చూసుకుంటే కొంచెం బాగా మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంటది. సో, టెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇక్కడ 6th-10th క్లాస్‌కొచ్చేసరికి మన అకాడమీ టెక్స్ట్ బుక్స్‌ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అది ఎలా చదవాలనేది నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు చాప్టర్ చెప్పుకుంటూ, టాపిక్ తీసుకొని, ఆ టాపిక్ చెప్పుకుంటూ, ఆ టాపిక్‌కి సంబంధించిన బిట్స్ ఇచ్చుకుంటూ నేను వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నా. నాకు సమయం ఉన్నంత సేపు నేను మిమ్మల్ని గైడ్ చేస్తాకే నా నాలెడ్జ్‌ని, నా ఎక్స్‌పీరియన్స్‌ని మొత్తం వాడడానికి నేను డిసైడ్ అయ్యే ఈ న్యూ ఛానెల్ లాంచ్ చేశాను. ఈ ఛానెల్‌లో ఎటువంటి ఎక్స్‌ట్రా అదర్ కంటెంట్ ఉండదు. నా ప్రసాద్ దత్తా ఛానెల్‌లో రాజకీయ కంటెంట్ ఎక్కువైపోయింది. నాకే నచ్చలేదు. అందుకే ఆ ఛానెల్ అలా ఉంటదంతే. బట్ అప్‌కమింగ్ వీడియోస్ అన్నీ ఈ డీఎస్సీకి సంబంధించిన వరకు మాత్రం నేను ఈ ఛానల్‌లోనే పెడతాను. ఇక్కడి నుంచి కంటిన్యూస్‌గా వీడియోస్ అయితే చేస్తాను. అండ్ అదొక థింగ్. ఇంకా డీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా మీరు చేయాల్సింది రోజుకొక ఎగ్జామ్. ఎలా అయితే 'నువ్వు నాకు నచ్చావు' సినిమాలో మన ఎంఎస్ నారాయణ గారు డైలాగ్ చెప్తారు. ఏది అంటే 'సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్‌లో ఆడతానని చెప్పి రోజు రోజు నెట్ ప్రాక్టీస్ ఆడడం మానేస్తాడా? అలాగే కరణం మల్లేశ్వరి ఒలింపిక్స్‌లో లిఫ్ట్ చేద్దాం అని చెప్పి రోజు వెయిట్లు ఎత్తడం మానేస్తా అని చెప్పి ఒక ఫన్నీ డైలాగ్ ఉంటది. అదే నిజమండి. ఎప్పుడో డీఎస్సీ ఎగ్జామ్ 3 గంటల్లో రాసేద్దాం, పొడిసేద్దాం అంటే అవ్వదు. డైలీ మీరు వర్కౌట్ చేయాల్సిందే. మీరు ఆల్రెడీ 70 వచ్చి, 65 వచ్చి బోర్డర్‌లో మిస్ అయినోళ్ళుంటే, మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మై డియర్ ఆల్ రోజు ఒక కంటెంట్ ఏదో ఒక యాప్ తీసుకోండి. ఎస్ఎండెస్ నేను ఫాలో అయ్యింది ఎస్ఎండెస్ అండ్ సుమరదర్ యాప్. నేను ఇప్పుడు యాప్‌లు లాంచ్ చేసేసి కమాన్ జాయిన్ అవ్వండి నేనేం చెప్పను. ఏదో ఒక యాప్ తీసుకోండి. ఆ యాప్‌లో ఉన్న సిలబస్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వండి. ఆ సిలబస్సే డీఎస్సీ సిలబస్. ఆ యాప్స్‌లో మీకేం చేస్తారంటే వాళ్ళు సిలబస్‌ని విడగొట్టేసి ఒక 50 మార్కులు ఎగ్జామ్ పెడతారు. స్టాండర్డ్‌గా ఉన్న యాప్ తీసుకోండి. కష్టంగా ఉన్న యాప్. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను 2 యాప్‌లు చెప్తాను. ఒకటి మురళీధర్ సార్ యాప్, ఇంకోటేమో ఎస్ఎండెస్ యాప్. ఈ 2 మీ చాయిస్. నేను ఇదే తీసుకొని ప్రమోట్ చేయను వాళ్ళని. బట్ నేను ఫాలో ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. మనకి ప్రగతి యాప్ ఒకటుంది. ఇంకా అను పబ్లికేషన్స్ యాప్ చాలా పబ్లికేషన్స్ యాప్స్ ఉన్నాయి. మీకు అవైలబిలిటీగా ఏది అనుకూలంగా మీరు ఫీల్ అవుతారో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఓకే. సో, తీసుకున్న తర్వాత మీరేం చేయాలి అంటే దాన్ని స్టిక్ ఆన్ అవ్వాలి. ఫాలో అవ్వాలి. ఎలా ఫాలో అవ్వాలి?
ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో 2 చాప్టర్లు. సో హిస్టరీ ఫస్ట్ చాప్టర్ ఇచ్చాడు, హిస్టరీ సెకండ్ చాప్టర్ ఇచ్చాడు. ఆ చాప్టర్ సంబంధించిన అకాడమిక్ టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉండాలి. జాగ్రత్తగా చదువుకోండి. రాసే అలవాటు ఉంటే రాయండి. సో రాస్తూ చదవండి. తర్వాత ఒక 70% సిలబస్ వచ్చేసింది, బాగానే ఉంది, ప్రిపేర్ అయ్యాను అనుకున్న తర్వాత మీరు చేయాల్సింది సో ఇమ్మీడియట్గా ఎగ్జామ్ ఓపెన్ చేసి ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ రావు, ఎందుకంటే మనం చదవం వాటిని, ఫోకస్ చేయం. ఆ క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేసుకుని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సపోజ్ 50 మార్కులు మీకు 20 మార్కులు వచ్చినాయి, ఫస్ట్ మీ బ్రెయిన్ సెట్ చేసుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. అమ్మయ్యా అంటే నాకు తెలియనివి 25 ఉన్నాయా, అంటే 25 టాపిక్స్ మీద నాకు పట్టు రావాలి ఈ చాప్టర్లో అని పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టడమే ఫస్ట్ తొలి అడుగు విజయానికి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పిరెంట్స్కి. ఎవరైతే దెబ్బతిని ఉన్న సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయో వాళ్ళకి చెప్తున్నాను, ఆస్పిరెంట్స్ అనమాట. మీరేమీ తక్కువ కాదు, మేమేమి ఎక్కువ కాదు. సో ఒక చిన్న టైం గ్యాప్ మీకు నాకు అంతే. నేను సక్సెస్ అయ్యాను, మీరు అవ్వబోతున్నారు, అంతే తేడా, అంతకుమించి ఏమీ లేదు. ఎవడో మ్యాజిక్ చేయడు ఇక్కడ, బూమ్ 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 అని. కొంచెం టైం పడుతుంది అంతే. సో ప్రాక్టీస్ చేయండి. తర్వాత డేట్స్ గుర్తుపెట్టుకోవడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి, నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను. అన్నీ ఒకసారి చెప్పేస్తే వీడియోలో ఎంత అయిపోద్ది. సో టైం తీసుకుని నేను 1 by 1 చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాక్టీస్, మీ ఓటమి గల కారణం నాకు తెలిసినంత వరకు 99.99% మీరు సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోవడమే. దీనికి ఎగ్రే అయిన వాళ్ళంతా కింద కామెంట్స్లో పెట్టండి, సార్ నేను ఎగ్జామ్ రాయకపోవడం వల్లే, ప్రాక్టీస్ చేయకపోవడం వల్లే అయ్యాను. ఇవాళ 80+ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళు మీరు ఏ కబుర్లు చెప్పినా మీరు నమ్మకండి. ఖచ్చితంగా వాళ్ళంతా కన్ఫామ్గా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళే. ఎగ్జామ్స్ రాయకుండా 80 మార్కులు అనేవి అసాధ్యం. ఏదో ఒక మోడల్ టెస్ట్ పేపరు అట్లీస్ట్ ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు కోచింగ్ తీసుకున్న వాళ్ళే తప్ప నేను ఓన్గా రాశాను, నేను చదివానండి మీరు ఎవరు నమ్మొద్దు. అవన్నీ ఏదో వాళ్ళు పెంచుకుంటూ చేసే మార్కులు తప్ప ఖచ్చితంగా ర్యాంకర్స్ అందరూ కూడా ఏదో ఒక మాడ్యూల్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళే. మీరు కూడా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీరు ర్యాంకర్స్ అవుతారు. ఇది ఏం భ్రమ విద్యేం కాదు, ఇది అందరి వల్ల అవుతున్నది కాదు. సో కొన్ని టిప్స్ ఉంటే చదివేటప్పుడు అవి ఎలా చేయాలనేది నేను చెప్తాను. మీ అందరూ ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. సో రోజుకి కనీసం ఒక ఎగ్జామ్, అది ఆన్లైన్లోనే ఉండాలి. ఏదో ఒక యాప్ తీసుకోండి, ఎందుకంటే ఇవాళ మనకు ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి ఎక్కడికో వెళ్ళి మనం కూర్చొని చదివే అవకాశం లేదు. సో జాబ్ చేస్తూ చదవాలా, జాబ్ చేయకుండా చదవాలా. నేను చెప్తున్నాను సార్, నేను రెసిడెన్షియల్ స్కూల్లోనే చేశాను, భీమవరంలో ఉంది స్కూల్, అందులోనే చేశాను. నేను ఎటువంటి హాలిడే పెట్టలేదు. ఏప్రిల్ 20 నోటిఫికేషన్ వచ్చింది, ఏప్రిల్ నెలాఖరికి స్కూల్ హాలిడేస్ వచ్చినాయి. ఆ ఒక్క నెల మాత్రమే మేము కూర్చున్నాం. ఆ ఒక్క నెల మొత్తం ఎగ్జామ్స్ రాసాం, మోడల్ పేపర్స్ రాసాం. అంటే అర్థం ఏంటి, ఏప్రిల్ ముందే సిలబస్ అయిపోయింది. ఎలా చదివాం, రోజు డివైడ్ చేసిన సిలబస్ని దాదాపు లాస్ట్ ఇయర్ మార్చి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ నుంచి క్యాన్సిల్ అయింది కదండి ఎలక్షన్స్ ముందు, అక్కడి నుంచి సీరియస్గా చదివాం. అంతకుముందు టీచింగ్లోనే ఉన్నాను, గుర్తుపెట్టుకోండి, నేను టీచింగ్లోనే ఉన్నాను. నేను వేరే ఫ్యాక్టర్ నుంచి వచ్చినాను కాదు, నేను టీచర్ని. సో వేదాంతు టీచర్ని ఒకప్పుడు. వేదాంతులో కూడా ఆన్లైన్ హలో వెల్కమ్ స్టూడెంట్స్ అని చెప్పిన వాడిని నేను కూడా, వేదాంతు టీచర్ని. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి సో కంటెంట్ అనేది చాలా ఈజీ అయింది నాకు. ఆ మెథడ్స్ అన్ని మీకు చెప్పబోతున్నాను, నేను ఎలా చేయాలి ఏంటనేది అప్కమింగ్ వీడియోస్లో మీతో ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడుతూ ఉంటాను. సో ఎవరైతే ఇదిగా ఉన్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీ డౌట్స్ అన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మోస్ట్ ఓవర్ ఈ వీడియో ఆంతర్యం ఏంటంటే మీరు కన్ఫామ్గా ఏదో ఒక యాప్ తీసుకొని ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆఫ్లైన్ కోచింగ్ వెళ్తే వెళ్ళని కూడా అంతా వాళ్ళు చూసుకుంటారు. ఆన్లైన్ కోచింగ్ తీసుకునే వాళ్ళైతే క్లాసెస్ వినకపోయినా చదవకపోయినా ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి, ఎగ్జామ్ రాయండి. రోజుకి కర్ణం మల్లేశ్వరి అయితే వెయిట్ లిఫ్టింగ్ చేస్తుందో రోజు, సచిన్ అయితే నెట్ ప్రాక్టీస్ చేసేవాడు, అలా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్స్ మోడల్ అర్థం అవుద్ది, విచ్ ఈస్ కరెక్ట్, విచ్ ఈస్ ఇన్కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ, మ్యాచ్ ది ఫాలోయింగ్. అలాంటి క్వశ్చన్స్ మనం హ్యాండిల్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎగ్జామ్ హాల్లో వెళ్ళి దెబ్బతిన్న వాళ్ళందరినీ అడగండి, చెప్తారు. టైం సరిపోలేదండి, క్వశ్చన్ సరిపోలేదండి, అవన్నీ కారణం ఏంటి, ప్రాక్టీస్ లేకే. సో అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో నేను టిప్స్ చెప్తాను. సో ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అండ్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ని ఎలా క్లారిటీగా చదవాలి, కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు ఎలాంటి మెలకువలు తీసుకుని కళ్ళు ఓపెన్ చేసి చదవాలి, అండ్ కళ్ళు ఎలా తెరవడం కాదు, మనసు ఓపెన్ చేసి ఎలా చదవాలి, ఇవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడతాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ అప్డేట్స్ మాత్రం ఫాలో అవుతూనే ఉండండి. సోషల్ స్టడీస్ విత్ రంగప్రసాద్. బాయ్, థ్యాంక్ యూ, జై హింద్.